హాయ్ అండి. నేను మీ మాధవిని. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి గదండీ! పిల్లలకి లంచ్ బాక్స్‌కి ఏం పెట్టివ్వాలా అని కంగారు పడుతూ ఉంటారు గదా! నేను చాలా సింపుల్‌గా చేసుకునే లెమన్ రైస్ అండ్ పొటాటో ఫ్రైని చేసి చూపిస్తాను. చాలా మంది ఈ కాంబినేషన్ ఇష్టపడతారండి. చాలా ఇష్టంగా తింటారు గూడా. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ లంచ్ బాక్స్ రెసిపీని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ లెమన్ రైస్ కోసమైతే రైస్‌ని ఇలా పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. ఒక కప్పు రైస్‌ని తీసుకొని నేను ఈ విధంగా పొడి పొడిగా వచ్చేటట్టు వండుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రైస్ కొద్దిగా ఆరేలోపు బంగాళాదుంపలను గూడా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందామండి. తొందరగా అయిపోతుంది. బంగాళాదుంపలు నేనిక్కడ 4 తీసుకున్నాను. ఇలా తీసుకున్న బంగాళాదుంపల్ని నేనిక్కడ చూపించినట్లు పైన తొక్కను తీసేసేయండి పీలర్ తోటి. తీసిన తర్వాత బంగాళాదుంపల్ని నీట్‌గా కడిగి నేనిక్కడ చూపించినట్లు ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకోవడం వల్ల మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకునే లోపు ముక్కలనేవి రంగు మారకుండా ఫ్రెష్‌గా బావుంటాయన్నమాట. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని, ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని వేయించుకోండి. మీరు కావాలంటే కొన్ని జీడిపప్పులు గూడా వేసుకొని వేయించుకోవచ్చు. నేనిక్కడ జీడిపప్పు వేయలేదు. ఇప్పుడు పల్లీలనేవి ఇలా లైట్‌గా వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 లేదా 4 ఎండుమిరపకాయలను గూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు చూడండి పల్లీలు బాగా వేగాయి కదా! ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి పోపు మొత్తం బాగా వేగింది గదా! ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీరు కావాలి అంటే ఇంగువ గూడా వేసుకోవచ్చు. నేను ఇంగువ వేయలేదు. ఇలా అంతా పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని, దీంట్లోనే నిమ్మరసం వేసుకోవాలి. 2 నిమ్మకాయల్ని బాగా పిండి రసం తీసి ఆ రసాన్ని వేసుకున్నానండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ గూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఒకవేళ మీకు మొత్తం కలిసిపోయిన తర్వాత పులుపు సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకోవచ్చు. ఉప్పు సరిపోలేదు అనిపించినా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు. అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోండి. బాగా వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే లైట్‌గా చేదొచ్చినట్లు అనిపిస్తుంది. అంతే అండి. లెమన్ రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఉందో. ఇలా రెడీ అయిన లెమన్ రైస్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బంగాళాదుంప వేపుడు చేసుకుందాం. ఈ వేపుడు కోసం ఇలా వేరొక పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా తుంచుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి గూడా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంప ముక్కలన్నింటిని వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. సుమారుగా ఒక 6, 7 నిమిషాలన్నా ఈ విధంగా వేయించుకోవాలండి మీరు. ఇప్పుడు చూడండి బంగాళాదుంప ముక్కలు కొద్దిసేపు వేయిస్తే మీకు ఈ విధంగా వస్తాయన్నమాట. ఆల్మోస్ట్ సగం వరకు వేగాయి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకోండి. ఇంకొంచెం కలర్ మారేంత వరకు వేగితే టేస్ట్ బావుంటాయి. అందుకని ఇంకొద్దిసేపు వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగితే టేస్ట్ బావుంటాయి. ముక్క గూడా చూడండి తునిగిపోతుంది గదా! ఇలా ప్రెస్ చేస్తేనే బాగా ఉడికిపోయింది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 1 లేదా 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలుపుకోండి. బంగాళాదుంప వేపుడిని ఎలా చేసుకున్నా టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు చూడండి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీకు కావాలి అంటే లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. అంతే అండి. బంగాళాదుంప వేపుడు రెడీ అయిపోయింది. ఇలా లెమన్ రైస్ చేసుకొని బంగాళాదుంప వేపుడుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలామంది ఇష్టపడతారు ఈ కాంబినేషన్ గూడా. లంచ్ బాక్స్‌కి పెట్టడానికి గూడా చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.